అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. Esther, coming to your personal life, I know it's been a long time మాట్లాడకూడదు, బట్ ఎస్తర్ అంటే this is the controversy, everyone will speak, evergreen controversy. బట్ ఎందుకంటే ఆ టైంలో మీరు చాలా బోల్డ్గా, అంటే జనరల్గా అమ్మాయిలు మాట్లాడరు, దే వోంట్ కమ్ అప్ అండ్ స్పీక్, బట్ మీరు బోల్డ్గా యూ స్టూడ్ బై యువర్ సెల్ఫ్, అంటే మీకు మీరు సపోర్ట్ చేసుకుని దాంట్లో నుంచి బయటకు వచ్చారు. సో ఇప్పుడు అంతా డైవర్స్ నుంచి, ఆ ఎపిసోడ్స్ నుంచి బయటకు వచ్చేసారా మొత్తం అంతా? యాక్చువల్లీ నాకు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే అది ఇప్పుడు గుర్తు, ఇదే జన్మం ఇదే లైఫ్ లో జరిగింది. ఎగ్జాక్ట్లీ, బికాస్ లైఫ్ లో ఎన్ని థింగ్స్, అండ్ ఐఎమ్ నాట్ అ పర్సన్, అంటే అప్పుడు కూడా ఏదో ఒక లాక్డౌన్ ఉన్న టైంలో కొంచెం అంత టైం స్పేస్ ఉండడం వల్ల రిపీటేటివ్ గా, బట్ వన్స్ ఇట్ ఈస్ అవుట్, నేను దాని ముందు కూడా మీరు ఆల్రెడీ చెప్పినట్టు 8 years చిన్న బేబీ ఉన్న దగ్గర నుంచి నేను ఐఎమ్ కాన్స్టెంట్లీ రన్నింగ్, డూయింగ్ మల్టిపుల్ థింగ్స్. లేటర్ ఆన్ కూడా కొంకణి ఇండస్ట్రీ, తెలుగు, కన్నడ, తమిళ్, హిందీ, ఎక్కడెక్కడో అలా. సో నెవర్ హ్యావ్ ఐ బీన్ సిట్టింగ్ ఒక్కటే విషయాల మీద అంతసేపు నేను అలా ఆలోచించి. జనరల్గా అమ్మాయిలు ఏంటంటే డైవర్స్ అయిపోయిందంటే వీ లాస్ట్ అవర్ లైఫ్, ఇంకా అయిపోయింది, కెరీర్ అయిపోయింది, ఏమీ లేదని ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ డైవర్స్ అయిందంటే బయట జనాలు కూడా ఎలా జడ్జ్ చేస్తారంటే అమ్మాయిల్ని, ఇట్స్ ఓన్లీ అబౌట్ ఉమెన్, బ్లేమింగ్ గేమ్ అండ్ జడ్జిమెంటల్. ఇద్దరిది తప్పున్నా కూడా నెవర్, దే వోంట్ స్పీక్ అబౌట్ మెన్, దే ఓన్లీ స్పీక్ అబౌట్ ఉమెన్. సో దీని గురించి మీరు ఏమంటారు? అది అన్నిట్లో నేను ఇప్పుడు మనం చూసుకున్నాం, సమంత విషయం, నాగ చైతన్య విషయం అయినా, నిహారిక విషయం అయినా, దే టేక్ ఓన్లీ ఉమెన్ నేమ్. ఒకటి అది మాత్రమే కాకుండా ఒక రేప్ జరిగిన రేప్ లో కూడా అమ్మాయిదే తప్పు, ద వే షీ అలా అని చెప్తే ఒక 8 years చిన్న పాపకి కూడా రేప్ అవుతుంది, దానికి కూడా పాపదే మిస్టేక్. 8 years అమ్మమ్మ గారికి కూడా రేప్ అవుతుంది, కూడా అమ్మమ్మ గారి మిస్టేకే. సో వీఆర్ ఇన్ అ సొసైటీ వేర్ ఇట్ ఇస్ సో హిపోక్రటిక్. నేను ఈ రోజే ఇప్పుడే ఇంకో ఇంటర్వ్యూ ఇస్తూ వచ్చి అక్కడ కూడా మాటల్లో వచ్చింది, ఇక్కడ కూడా రెలవెంట్ కాబట్టి చెప్తున్నాను. ఒక అమ్మాయికి ప్రాస్టిట్యూట్ అని పిలిచేటప్పుడు కూడా దే జస్ట్ కాల్ అ వుమన్ ప్రాస్టిట్యూట్. ప్రాస్టిట్యూషన్ ఇస్ సచ్ అ బ్యాడ్ ప్రొఫెషన్. మీరందరూ మంచి జెంటల్మెన్ కదా, మీ దగ్గర ఒక అమ్మాయి ఏమి డబ్బులు లేకుండా ఒక డెస్పరేట్ మైండ్ సెట్ లో, డబ్బులు లేక ఏదో ఒక పరిస్థితికి వచ్చి ప్రాస్టిట్యూషన్ కి దిగింది అనుకోండి, హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంది. ఈ మంచి సమాజం ప్రాస్టిట్యూషన్ని బ్యాడ్ అని చెప్పే సమాజం, అమ్మాయిలకి అంతలా రెస్పెక్ట్ చేసే సమాజం, ఆమెని వాడకుండా 500 rupees ఇవ్వచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. మీకు కూడా ఎలా కావాలి, నీకు నేను 500 rupees ఇవ్వాలంటే నువ్వు నాకేమి ఇస్తావు అనే మైండ్ సెట్ మీకు కూడా ఉంది. సో ఆమె మీ సపోర్ట్ లేకుండా ప్రాస్టిట్యూట్ అవ్వలేదు. అండ్ ఒక ప్రాస్టిట్యూట్ దగ్గర వెళ్ళి పడుకున్న వాడు కూడా ఏమైపోయాడు, ఇట్స్ లైక్ మ్యూచువల్ బెనిఫిట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ వాట్ డు యూ కాల్ అ మ్యాన్? దెర్ ఇస్ అ నేమ్ ఫర్ అ వుమన్ హూ హస్ బికమ్ అ ప్రాస్టిట్యూట్. వాట్ ఈస్ ద నేమ్ ఫర్ అ మ్యాన్ హూ స్లీప్స్ విత్ ప్రాస్టిట్యూట్స్? వాళ్ళకి ఎందుకు పేరు లేదు? వారికి కూడా ఒక పేరు పెట్టండి. అ మ్యాన్ హూ గోస్ అవుట్ ఆఫ్ హిస్ హౌస్ అండ్ స్లీప్స్ విత్ మల్టిపుల్ విమెన్, వాళ్ళకు కూడా ఒక పేరు పెట్టండి. సమాజంని మేలే డామినేట్ చేస్తూ వచ్చారు కాబట్టి అమ్మాయిలకి పేర్లు ఉన్నాయి, అమ్మాయిలకి బ్యాడ్ నేమ్స్. ఈవెన్ ఇన్ తెలుగు ప్రతి లాంగ్వేజ్ లో దెర్ ఇస్ సచ్ బ్యాడ్ అగ్లీ వర్డ్స్ ఫర్ విమెన్. ఏది చేసినా ఆమె ఇలాంటిది, ఆమె అలాంటిది. అబ్బాయిల కోసం ఎందుకు బ్యాడ్ వర్డ్స్ లేవు? బ్యాడ్ వర్డ్స్ చెప్దామని చెప్పిన బ్యాడ్ వర్డ్స్ లేవు, బికాజ్ ద మేల్ డామినేటెడ్ సొసైటీ ఫర్ మీ, ఇన్ మై ఐస్, అ మ్యాన్ హూ స్లీప్స్ విత్ ప్రాస్టిట్యూట్స్ ఇస్ ఆల్సో అ ప్రాస్టిట్యూట్. Because you have no character. You are also using another person for money. Exactly. So you have no right to call another person, first of all, a human being. First of all, you have to treat them as a human being. So మీరు వాడుకునేంత వరకు అమ్మాయిలకి ఒక మదర్గా, ఒక వైఫ్గా, ఒక సిస్టర్గా, ఏ రకంలో అయినా వాడేంత వరకు వాడుకుంటారు. మీ ఇల్లు చూసుకోవడానికి అమ్మాయి కావాలి. మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు మీకు పాలు తాగించి, ఫుడ్ ఇచ్చి, మీకు పెద్దగా అయ్యేంత వరకు మమ్మీ కావాలి. మీకు ఇంట్లో పిల్లల్ని చూసుకొని ఇల్లు నడిపించడానికి అమ్మాయి కావాలి. తర్వాత అన్ని బ్లేమ్స్ పెట్టి దాన్ని వాళ్ళ మీద చేయడానికి కూడా అమ్మాయిలే కావాలి. చివరికి డ్రైవర్స్ అయినా ఏమైనా కూడా బ్లేమ్ గేమ్ అమ్మాయే కావాలి. అంటే మీరు ఎప్పుడు మంచోళ్ళే, ఇంకొకరు కూర్చొని జడ్జ్ చేయడమే మీ పని. మీ వల్ల ఎప్పుడు the girl has to be judged. Yes. So I'm like, no, that's not possible. It's not right in the first way. It's not right. Because behind every successful man, there is a woman antaru. In the Western culture. ikkada kuda devatalu, goddess, anni mana earth is a woman. India, Bharat Mata. అన్నిటికీ అంటే wherever you want to flourish, everything is a woman. But again, when you want to misuse her and when you want to make it dirty also, you want a woman only to ఒక క్యారెక్టర్ మీద మాట్లాడడానికి ఒక నిమిషం పడదు. ఒక క్యారెక్టర్, ఒక అమ్మాయి క్యారెక్టర్ బాగాలేదని చెప్పడానికి చాలా మంది అంటారు అడ్వైస్ ఇచ్చినా తీసుకోదు. సో మెనీ థింగ్స్. నేను ఒకటి అంటాను ఏంటంటే, మీరు అడ్వైస్ తీసుకోకూడదు, ఇవ్వకూడదు. సో ఎవ్రీబడి షుడ్ ఫిగర్ దేర్ ఓన్ లైఫ్. They have
టు మేక్ మిస్టేక్ అండ్ లెర్న్ ఫ్రమ్ ఇట్. ఎస్ ఎస్ దట్స్ వాట్ ఐ ఫీల్. సో దీని గురించి మీరేమనుకుంటారు? డెఫినెట్లీ ఒపీనియన్స్ ఆర్ ఇర్రెలవెంట్. ఇప్పుడు నేను మీకు ఇలా కనిపించాను, 2-3 టైమ్స్ కలిసి ఉంటాము. సడన్గా మీ పర్సనల్ లైఫ్ గురించి నేను అడ్వైస్ ఇవ్వడానికి నాకు మీ గురించి ఏం తెలుసు? ఐ నో యువర్ నేమ్, ఐ నో యువర్ ప్రొఫెషన్, బట్ ఐ నో నథింగ్ అబౌట్ యువర్ చైల్డ్హుడ్, యువర్ పాస్ట్, యువర్ అప్బ్రింగింగ్, యువర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. అవన్నీ కలిపి ఒక డిసిజన్ తీసుకుంటాం లైఫ్లో. ఎప్పుడు కూడా ఎవరు ఒక్కటే టక్కమనే ఏం ఇప్పుడు డివోర్స్ గురించి అడిగేటప్పుడు కూడా వాట్ ఈస్ ద రీజన్ అంటే నాకు ఒక్కరోజు కొట్టాడు కాబట్టి అలా ఉంటుందా రీజన్? It's like, what is the reason? One reason, because he did not give me one reason. Yeah. What is that's one reason doesn't make a relationship, one reason doesn't break a relationship. Exactly. So in the same way, to give an opinion to anybody, you cannot just know one name, one cinema, one interview. ఇది చూసాక నేను మీ గురించి అంతా తెలుసుకున్నాను, నేను కామెంట్ ఇస్తాను. మీకేం తెలుసు ఎవరి గురించి అయినా? సో ఎవరికి జడ్జ్ చేసేది కానీ, ఎవరికైనా ఇది ఒపీనియన్ ఇచ్చేది కానీ, ఎవరైనా మీ గురించి ఇస్తే మీకు అప్పుడు లేదు, నా పరిస్థితి మీకు తెలియదు అంటారు. అదే ఆల్రెడీగా ఉండరు అడ్వైస్, ఆల్రెడీగా ఉండరు. జస్ట్ బికాస్ వీఆర్ ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్, వీఆర్ విజిబుల్, దే మల్టిపుల్ టైమ్స్ మమ్మల్ని ఇలా విజువల్ గా చూసారు కాబట్టి ఈమె నాకు బాగా తెలుసు, ఈమె క్యారెక్టర్ నాకు బాగా తెలుసు. ఏం తెలుసు మీకు ఒక్క సర్కమ్స్టాన్స్ లో, ఒక్క సిచ్యువేషన్ లో, ఆ టైంలో కలిసింది అంతే తెలుసు. కానీ యూ డోంట్ నో ద 30 years of my life, you don't know why I have done what, and you don't know if you're talking for someone, you don't know them completely. If you're talking against someone, you don't know about them completely. So never judge anybody. They never judge a book by its cover. Society itself is like, women ke edana aithe they have to sit at home and cry and depressed, should not come out and should not talk. If they talk, they'll be like judgmental and they'll give names. Yes, forget about talk. Even now, recently, just I think last week or something I read, one woman was killed by her husband abroad, UK lo. ఇండియన్ కపుల్, ఇండియన్ అమ్మాయినే. ఆ అమ్మాయి యాక్చువల్లీ ఇండియాలో పెళ్లి చేసుకునేటప్పుడే అన్హ్యాపీ, 24 years old గర్ల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.